Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. Okay, so in the previous class we are discussing the 15th chapter of the look alike. కదా సో మనం సిమ్మెట్రీస్ గురించి టాపిక్ డిస్కషన్ చేసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో మనం. సో సిమ్మెట్రీ అంటే ఏం చెప్పుకున్నాము? సో ఏదో ఒక ఆబ్జెక్ట్స్ తీసుకొని దాన్ని టూ హాఫ్స్ గా డివైడ్ చేయడం, ఈక్వల్ పార్ట్స్ గా కదా, దాన్ని మనం సిమ్మెట్రీ అని చెప్పుకున్నాం. సో ఆ విధంగా అలాగే షేప్స్, స్క్వేర్ కి ఎన్ని సిమ్మెట్రీస్ ఉంటాయి, రెక్టాంగిల్ కి ఎన్ని సిమ్మెట్రీస్ ఉంటాయి, సర్కిల్ కి ఎన్ని సిమ్మెట్రీస్ ఉంటాయి చెప్పుకున్నాం కదా. సో స్క్వేర్ హ్యాస్ 4 సిమ్మెట్రీస్, రెక్టాంగిల్ హ్యాస్ 2 సిమ్మెట్రీస్ అండ్ సర్కిల్ హ్యాస్ ఇన్ఫినిటీ. చెప్పలేం కదా సిమ్మెట్రీస్, ఎలా ఎన్నన్నా వేరే సిమ్మెట్రీస్ దానికి. సో ఈ విధంగా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం కదా. అలాగే ఆల్ఫాబెట్స్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము అండ్ నెంబర్స్ గురించి, డిజిట్స్. సో డిజిట్స్ లో కూడా ఏమేమి సిమ్మెట్రీస్ వస్తాయో చెప్పుకున్నాము. అలాగే హారిజాంటల్ సిమ్మెట్రీస్ అండ్ వర్టికల్ సిమ్మెట్రీస్ కదా. సో ఇది కూడా మనము చెప్పుకున్నాము. బట్ టుడే క్లాస్ ఏంటంటే మనకు సో 16th చాప్టర్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. ప్యాటర్న్స్. సో ప్యాటర్న్స్ అంటే ఏం లేదన్నా, ప్యాటర్న్స్ అంటే వరుస క్రమం అని అర్థం. ప్యాటర్న్స్ అంటే అర్థం ఏంటి? మనకు ఒక వరుస క్రమము అని అర్థం. ఓకేనా? మనకు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అమ్మ వాళ్ళు కాదు, ఏదైనా మ్యారేజ్ కున్నా కానీ ఫంక్షన్స్ కానీ పూలదండ కుట్టిస్తాం మనం కదా. సో పూలదండ కుట్టిస్తుంటాం కదా, మీరు చూస్తే పూలదండలో ఒక వరుస క్రమం ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మల్లెపూ దండ తీసుకుందాం. ఒకసారి ఏదైనా ఒక పెళ్లికి దండ తీసుకున్నప్పుడు మీరు మల్లెపూలు కుడతారు ఫస్ట్. ఓకేనా? ఆ మల్లె పువ్వు తర్వాత ఏదో ఆకులు కడతాడు. అట్లా ఒక 3-4 సార్లు కట్టిన తర్వాత ఒక రోజ్ ఫ్లవర్ పెట్టి కుడతాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్, మళ్ళీ మల్లె పువ్వు పెడతాడు, ఒక ఆకు పెడతాడు అండ్ తర్వాత ఒక 3-4 సార్లు కట్టిన తర్వాత మళ్ళీ గులాబీ పువ్వు పెడతాడు. అంటే ఇక్కడ దండ కూడా చూస్తే మీరు ప్యాటర్న్ లో ఉంటుంది, ఒక మంచిగా ఒక వరుస క్రమంలో అమరుస్తూ ఉంటాడు పూలని. మరి అది చూడడానికి ఎలా ఉంటుంది? మనకు చాలా అందంగా ఉంటుందా లేదా? చాలా అందంగా ఉంటుంది కదా. మీరు అలాగే ఎక్కడైనా గోడలు చూస్తే కూడా సేమ్ ఒక ప్యాటర్న్ లో వేసింటారు అనమాట మొత్తం. మీకు ఉదాహరణ మీకు టెక్స్ట్ బుక్ లో వేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఇగో చూడండి, సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్ వరుస క్రమం చూడండి, సేమ్ వరుస క్రమంలో ఉన్నాయి కదా. ఇక్కడ కూడా కింద వాల్స్ చూస్తే కూడా ఇగో సేమ్ వరుస క్రమంలో ఉన్నాయి. ఇక్కడ కూడా చూడు, ఫస్ట్ రెడ్ కలర్ ఉంది, తర్వాత స్కై బ్లూ ఉంది, తర్వాత గ్రీన్ ఉంది. ఇక్కడ కింద చూస్తుంటే కూడా ఫస్ట్ వన్ రెడ్ కలర్ వాల్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ అండ్ స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కదా. ఇలా ఉన్నాయి. దీన్ని ఏమంటే వరుస క్రమం. నెక్స్ట్ చూడు, మళ్ళీ గ్రీన్ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? సో మళ్ళీ సేమ్ ప్యాటర్న్, రెడ్ స్కై బ్లూ గ్రీన్, మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రెడ్ స్కై బ్లూ గ్రీన్ కలర్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ వరుస క్రమంలో పెడుతున్నాడు కదా. సో ఇలా వరుస క్రమంలో పెట్టడాన్ని మనము ప్యాటర్న్స్ అంటాం. సో ఏంటి ప్యాటర్న్ ఉపయోగం అంటే ఏదైనా ఒక వస్తువు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఓకేనా? సో మన అలాంటి ప్యాటర్న్స్ మనకి ఇక్కడ ఒకటి ఈ టాపిక్ లో వచ్చేసి 2 ప్యాటర్న్స్ ఉంటాయి మనకు. 2 ఏంటిది? ఒకటి డయాగ్రామ్ ప్యాటర్న్స్ ఉంటుంది, డయాగ్రామ్ ప్యాటర్న్ అండ్ ఇంకోటి నెంబర్ ప్యాటర్న్. ఇవి రెండు చేస్తే మనకు టాపిక్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా? డయాగ్రామ్ ప్యాటర్న్ అండ్ నెంబర్ ప్యాటర్న్. ఓకేనా? సో మీరు పేజ్ నెంబర్ 136 తీస్తే ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ లో కలర్ ప్యాటర్న్ తీసుకున్నాడు చూడండి. ఇదిగో గ్రీన్ రెడ్ ఎల్లో, నెక్స్ట్ కూడా గ్రీన్ రెడ్ ఎల్లో. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ కలర్స్ ని వరుస క్రమంలో అమర్స్తున్నాడు కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ రెడ్ ఎల్లో, నెక్స్ట్ గ్రీన్ రెడ్ ఎల్లో. మరి నెక్స్ట్ ఏం వస్తుంది ప్యాటర్న్ లో? సేమ్ షేప్స్ ఏ వస్తాయి, సేమ్ కలర్స్. ఏం కలర్స్? రెడ్, గ్రీన్ రెడ్ ఎల్లో, గ్రీన్ రెడ్ ఎల్లో. నెక్స్ట్ వన్ కూడా గ్రీన్ రెడ్ ఎల్లో. ఇట్లా ఇవి వరుస క్రమంలో చేయండి మీరు. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి సేమ్ కలర్స్ ప్యాటర్న్. ఇక్కడ ఒక స్మాల్ బీట్ తీసుకున్నాడు, ఒక బిగ్ బీట్ తీసుకున్నాడు. ఒక చిన్నది అండ్ స్మాల్ సర్కిల్ అండ్ బిగ్ సర్కిల్ చెప్పాలంటే. స్మాల్ సర్కిల్ బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్ బిగ్ సర్కిల్, స్మాల్ సర్కిల్ బిగ్ సర్కిల్. నెక్స్ట్ కూడా ఏమొస్తుంది? స్మాల్ సర్కిల్ అండ్ బిగ్ సర్కిల్. కలర్స్ కూడా సేమ్ కొడుతున్నాడు కాబట్టి మీరు కూడా ఎల్లో కలర్ ఉంటుంది మొత్తం. ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి, ఇవి చేయండి. నేను సెకండ్ వన్ చెప్తాను చూడండి ఒకసారి. సెకండ్ బిట్ లో చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాడు, తర్వాత స్క్వేర్ తీసుకున్నాడు, మళ్ళీ సర్కిల్, మళ్ళీ స్క్వేర్ తీసుకుంటున్నాడు, మళ్ళీ సర్కిల్, మళ్ళీ స్క్వేర్. ఇలా మీరు ఏం చేయాలి? దీన్ని పొడిగించాలన్నమాట చైన్.
పొడిగించాలి. చూడండి, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది? వెరీ గుడ్, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ స్క్వేర్. ఇలా పొడిగించుకుంటూ పోవాలి. దీన్నే ప్యాటర్న్ ఒక వరుస క్రమంలో అంటున్నాడు. ఫస్ట్ వన్ సర్కిల్, సెకండ్ వన్ స్క్వేర్, ఫస్ట్ వన్ సర్కిల్, సెకండ్ వన్ స్క్వేర్. సో ఇలా వరుస క్రమంలో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా. సో దీన్నే మనము ప్యాటర్న్ అని పిలుచుకుంటాము. ఓకేనా? ఒక ప్యాటర్న్ అంటే ఏమీ లేదమ్మా. ప్యాటర్న్ అంటే వరుస క్రమము అని అర్థం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీరు వరుస క్రమంలో తెలిస్తే దాన్ని ప్యాటర్న్ పిలుచుకుంటాం. ఓకేనా? డయాగ్రామ్ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్ని సర్కిల్స్ తీసుకుంటాడు కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నాడు కదా. అలాగే ఇక్కడ కూడా సర్కిల్ రెక్స్ స్క్వేర్ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాడు. ఆ విధంగా మీరు చెయ్యాలి. గ్యాప్ ఉంటే గ్యాప్ ఇవ్వాల్సిందే, గ్యాప్ లేకుంటే గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీకు లేదు. వాడు ఎలా ప్యాటర్న్ చేస్తే మీరు కూడా అలాగే ప్యాటర్న్ ని తీసుకొని రావాలి. ఓకేనా? సరే. సో ఇవేం చాలా కష్టంగా ఉంటాయి, చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సరే. మీరు ఖోఖోలో కూడా చూస్తే దాంట్లో కానీ, ఇప్పుడు ఖోఖో చూస్తాం మనం, కూర్చుంటాం. ఒకరేమో అవతలు తిరిగితే ఇంకొకరికి తిరుగుతుంటారు కదా. మీరు ఖోఖో ప్యాటర్న్ చూడండి ఒకసారి. గేమ్స్ లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇగో ఖోఖో చూడండి, ఒకరేమో ఇక్కడ మళ్ళీ ఇంకోరేమో బ్యాక్ సైడ్ మళ్ళీ ఉంటారు వరుసగా. దీన్ని కూడా మనం ఒక ప్యాటర్న్ అంటాం కదా, అలా అన్నమాట. సో పేజ్ నెంబర్ 138 లో డూ తీసి చూడండి ఒకసారి మీరు. నేను ఒకసారి 2-3 డయాగ్రామ్ నేను చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏ చూడండి ఒకసారి. చూడండి, ఇది ఒక ప్యాటర్న్ లో వెళ్తుంది. ఎలా చూడండి, ఫస్ట్ యారో పైకి ఉంది, సెకండ్ యారో కిందికి ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ యారో పైకి ఉంది, నెక్స్ట్ యారో కిందికి ఉంది. అంటే ఒకటి పైకి ఒకటి కిందికి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది ప్యాటర్న్ ప్రకారం. సో కాబట్టి నెక్స్ట్ కూడా ఏమొస్తుంది? ఇది కిందికి ఉంది కాబట్టి నెక్స్ట్ యారో పైకి, నెక్స్ట్ యారో కిందికి, నెక్స్ట్ యారో మళ్ళీ ప్యాటర్న్ సేమ్ గా పైకి కిందికి. సో అప్ డౌన్ అంటే ఈ విధంగా ప్యాటర్న్ చూడండి. సో ఒకటేమో అప్, ఒకటేమో డౌన్ యారో. ఓకేనా? సో ఈ ప్యాటర్న్స్ అనే కష్టంగా ఉన్నాయండి మనకు. సో ఏం చాలా ఈజీగా ఉంటాయి ప్యాటర్న్స్. ప్యాటర్న్ అంటే చెప్పినా కదా, ఒక వరుస క్రమం అంతే ప్యాటర్న్ అంటే. ఓకేనా? నెక్స్ట్ బి కూడా చూడండి ఒకసారి. బి ఇక్కడ ఇలా ఉంది కదమ్మా. సో దీని ప్యాటర్న్ లాగా పొడిగించాలి మనం. ఎలా? సో ఫస్ట్ వన్ చూడండి. సో ట్రయాంగిల్ పై కార్నర్ దగ్గర 0 ఉంది కదా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అంటే క్లాక్ వైజ్ తిరుగుతున్నాడు, క్లాక్ వైజ్. సో మన క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇలా లేదా క్లాక్ తిరిగేది ఇలా. సో ఇక్కడ కూడా 0 ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ తిరుగుతుంది చూడండి. సెకండ్ దాంట్లో ఇక్కడికి వచ్చింది, థర్డ్ దాంట్లో ఇక్కడికి వస్తుంది, ఫోర్త్ దాంట్లో ఇక్కడికి వెళ్తుంది మళ్ళీ. అంటే మనకు తెలుసు ట్రయాంగిల్ కి 3 కార్నర్స్ ఉంటాయని తెలుసు. సో ఫస్ట్ ఏమో పై కార్నర్ దగ్గర ఉంది, నెక్స్ట్ క్లాక్ వైజ్ కాబట్టి సెకండ్ కార్నర్ కి వచ్చింది, థర్డ్ కార్నర్. అంటే ఎలా తిరుగుతున్నది? ఇలా ఇలా ఇలా, అంటే ఇలా తిరుగుతుంది క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంది కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఇగో ఇప్పుడు పైకి వచ్చింది కదా. నెక్స్ట్ డయాగ్రామ్ సేమ్ డయాగ్రామ్ ఉంటుంది. మరి ఎక్కడికి వస్తుంది 0 అనేది? ఇక్కడికా ఇక్కడికా? సో క్లాక్ వైజ్ కాబట్టి ఇది అయిపోతుంది, నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ. అంటే ఒక ప్యాటర్న్ లో వెళ్తూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అంటే మనకు ప్యాటర్న్ అంటే ఏంటిది? ఒక వరుస క్రమము అని అర్థం. అర్థమవుతుందా మీ అందరికి? ఓకే. ఇక్కడ ఒకసారి డి చూడండి, ఒకసారి డి ప్రాబ్లమ్. ఫస్ట్ వన్ పైకి యారో పోయింది, సెకండ్ది కిందికి ఉంది. నెక్స్ట్ దాంట్లో చూడండి 2 పైకి ఉన్నాయి, 2 కిందికి ఉన్నాయి మళ్ళీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? 1 యారో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, నెక్స్ట్ 3 యారోస్ పైకి వెళ్తే అప్ అవుతుంది. సో నెక్స్ట్ 3 యారోస్ కిందికి డౌన్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ యారో ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఆ విధంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేవి మీరు ఒకసారి చూసుకొని మీరు ప్యాటర్న్స్ అనేవి, డయాగ్రామ్ ప్యాటర్న్స్ అనేవి చేయండి. ఓకేనా?
ఇప్పుడు నెంబర్ ప్యాటర్న్ లోకి వెళ్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. ఇవన్నీ డయాగ్రామ్ ప్యాటర్న్స్, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ మీద ఉండే ప్యాటర్న్స్, చాలా జాగ్రత్త అమ్మా, ఓకేనా. మనం ఎప్పటికైనా ఒక ప్యాటర్న్ అనేది చూడండి, ఇక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మనము 11, 15, 19 ఓకే, ఇది ఒక ప్రాబ్లం తీసుకుందాము. ఇంకోటి తీసుకుందాము. 49, 42, 35, 28 ఇది ఒకటి తీసుకున్నాం. ఇవి నెంబర్ ప్యాటర్న్స్ అనుకున్నాం. ఓకేనా. మీరు ఒకసారి చూస్తే నెంబర్ ఇక్కడ చూడండి 11, 15, 19, 23 ఏమవుతుంది, నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్యాటర్న్ లో. బాగా గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుంది. మరి నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, ఒకటి అడిషన్ అన్నా ఉంటుంది లేదా మల్టిప్లికేషన్ అన్నా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే అడిషన్ అన్నా ఉంటుంది లేదా మల్టిప్లికేషన్ అన్నా ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ వన్ 11, 15, 19, 23 నెంబర్ ఇంక్రీజ్ అయింది నాకు. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి అడిషన్ అన్నా సబ్ట్రాక్షన్ అన్నా చూసుకుందాం ఒకసారి. సారీ అడిషన్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా. సో 11, 15. సో ఇక్కడ ఎంత యాడ్ చేసినట్టు లెక్క, 4 యాడ్ చేసినట్టు. 11 + 4 15, రైట్. నెక్స్ట్ 15, 19 అంటున్నాడు. మరి 15 కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 19 వస్తుంది. S4 యాడ్ చేస్తేనే వస్తుంది, +4. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడు, కింద +4 వస్తుంది అంటే 4, 4, 4 యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. 4 + 4, 4 ఏం చేస్తున్నాడు, యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్యాటర్న్ కి. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, ఇక్కడ 4, 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి 19 + 4 ఎంత, 19 + 23 అంటే 23 కూడా 4 యాడ్ చేయాలి. 23 కి 4 యాడ్ చేస్తే ఎంత, 27. అండ్ మళ్ళీ 27 కి +4, 4 యాడ్ చేస్తే 31. అండ్ మళ్ళీ +4. సో 31 + 4 ఎంత ఉంది మనకు, 35 అవుతుంది. అంటే వాడు ఎలా అయితే యాడ్ చేస్తున్నాడో అదే ప్యాటర్న్ లో నువ్వు కూడా యాడ్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కింది వన్ చూడండి ఒకసారి, సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ 49, 42, 35, 28. మీరు చూస్తే నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది నెంబర్ అనేది ఇక్కడ. సో 49, 42, 35, 28. సో నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్, నెంబర్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా నెంబర్ ఇంక్రీజ్ అవుతే అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉందంటే సబ్ట్రాక్షన్ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటే సబ్ట్రాక్షన్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, మీకు టేబుల్స్ బాగా వచ్చింటే ఈజీ గుర్తుపడతారు ఈ ప్యాటర్న్. ఈ క్వశ్చన్ టేబుల్స్ వచ్చేస్తే మీకు ఈజీ గుర్తుపడతారు. సరే, ఇప్పుడు 49, 42 అన్నాడు కదా. సో మరి డిక్రీజ్ అయింది కాబట్టి సబ్ట్రాక్షన్ కదా. మరి 42 రావాలంటే 49 ఎంత తీసేయాలి, -7. నెక్స్ట్ 42, 35 రావాలంటే -7. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, -7 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో 35 - 7 28, 28 - 7 21, and 21 - 7 14, and 14 - 7 7. మీరు ఇక్కడ చూస్తే సో దిస్ వన్ ఈజ్ 7 టేబుల్. సో 7 7 49, 7 6 42, 7 5 35, 7 4 28, 7 3 21, 7 2 40, and 7 1 7. దిస్ ఇస్ 7 టేబుల్. రివర్స్ లో వెళ్తుంది 7 టేబుల్ అంతే. కాబట్టి మీరు ప్యాటర్న్ అనేది బాగా గమనించాలి. నెంబర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఒకవేళ టేబుల్ మీరు బాగా గమనిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ప్యాటర్న్ లో. ఓకే. సో ఇది -7 చేసే బదులు మీకు 7 టేబుల్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది కదా. 7 టేబుల్ గుర్తొస్తే చాలు. 7 6 7 7 6 7 5 అంటే 7 టేబుల్ ఏం చేస్తుండు, సో బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది, మొత్తము వెనక్కి వెళ్ళిపోతున్నాడు 7 టేబుల్. ఓకేనా. సో ఇవి నెంబర్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి మనకు. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూద్దాం. పేజ్ నెంబర్ 140 లో ఉంటాయి చూడండి. పేజ్ నెంబర్ 140 లో
మీకు పైన సెకండ్ బిట్ ఉంటుంది నెంబర్ ప్యాటర్న్. చూడండి ఒకసారి. త్రీ కామా 6 కామా 12 కామా 24 కామా డాష్ 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 ఇలా తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఒకటి ఇంక్రీజ్ అయితే తీసుకుందాం, ఒకటి డిక్రీజ్ అయితే తీసుకుందాం. 32 16 8 4 డాష్. చూడండి 3 6 12 24 నెంబర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, మరి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అడిషన్ అన్నా ఉంటుంది, మల్టిప్లికేషన్ అన్నా ఉంటుంది కదా మనకు. సో అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్. సో దిస్ వన్ is 3. నెక్స్ట్ నెంబర్ 6. నెక్స్ట్ నెంబర్ 12. నెక్స్ట్ నెంబర్ 24. సో 3 plus 3 6. బట్ నెక్స్ట్ 3 యాడ్ చేసి 12 వస్తుందో మనకు? 12 రాదు. సో కాబట్టి మల్టిప్లికేషన్. సరే, మరి చూడండి ఇక్కడ. సో 3 2s 6 అంటే ఇంటూ 2. నెక్స్ట్ 6 2s 12 అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? మల్టిప్లై విత్ 2 అంటే ఇక్కడ 2 తో మల్టిప్లై చేసుకుంటూ ప్యాటర్న్ తీసుకెళ్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ 12 2s 24. సో 24 2s 48. సో మీకు టేబుల్ ఫాస్ట్ వస్తాయమ్మా. నెక్స్ట్ 48 2s 96. సో 48 2s 96 అండ్ 96 2s 192. అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏం చేస్తున్నాడు? సో మల్టిప్లై విత్ 2 తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఓకేనా? సో మన ఆలోచన విధానం వల్లనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ప్రాబ్లం చేస్తారన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం ఒకసారి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేస్తున్నాడు చూడండి. ప్యాటర్న్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. చూడండి 36 32 16 8 4. ఇక్కడ ప్యాటర్న్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంది. సో వాళ్ళు చెప్పుకున్నాం, సో ఒక ప్యాటర్న్ డిక్రీజ్ అయిందంటే సో డివిజన్ ఉంటుంది అని కదా. సో మీరు ఆలోచిస్తే ఇక్కడ 32 ఉంది కదా. 32 నెక్స్ట్ నెంబర్ 16 నెక్స్ట్ నెంబర్ 8 నెక్స్ట్ నెంబర్ 4. ఇక్కడ మీరు చూసారు 32 లో ఆఫ్ ఎంత ఉంది మనకు? 16 లో ఆఫ్ ఎంత? 8 18 లో ఆఫ్ ఎంత? 4 అండ్ 4 లో ఆఫ్ ఎంత? 2. సో ఇక్కడ ప్యాటర్న్ ఏం చేస్తున్నాడు? ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకేనా? సో ఈ విధంగా మనకు ప్యాటర్న్స్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ మనకు టోటల్ టూ డయాగ్రామ్స్ ఉంటాయి. ఒకటి డయాగ్రామ్ ప్యాటర్న్ ఉంటుంది, లేదా నెంబర్ ప్యాటర్న్ ఉంటుంది. సో డయాగ్రామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో డయాగ్రామ్ ప్యాటర్న్ మీరు ఈజీగా చేస్తారు ఏదైనా కానీ. చూస్తేనే ఉదాహరణ చెప్పుకున్న ఒక పూల దండ తీసుకుందాం. సో మల్లె పూలు కుట్టిన తర్వాత ఏం చేస్తాడు? తర్వాత పూలు కుడతాడు. సో ఒకలా ఒక 4 times కుట్టేసి మళ్ళీ ఏం చేస్తాడు? ఒక రోజ్ పువ్వు యాడ్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడు? మళ్ళీ సేమ్. సో మల్లె పువ్వు తీసుకుంటాడు, ఏదైనా ఒక ఆకు తీసుకొని మళ్ళీ ఒక 3 times పూల తర్వాత మళ్ళీ రోజ్ ఫ్లవర్ పెడతాడు. అంటే ఒక ప్యాటర్న్ లో దండ అనేది తయారు చేస్తాడు కదా. సో ప్యాటర్న్ లో ఇలా తయారు చేయడం వల్ల ఏమవుతుంది? చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో అవి డయాగ్రామ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెంబర్ ప్యాటర్న్స్. సో ఈ నెంబర్ ప్యాటర్న్స్ ఎలా? ఏదైనా ఒక నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే ఒకటి అడిషన్ అన్నా ఉంటుంది, లేదా మల్టిప్లికేషన్ అన్నా ఉంటుంది, లేదా ప్యాటర్న్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందంటే కంపల్సరీ సబ్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు టుడే క్లాస్ అన్నమాట. సో దిస్ వన్ ఇస్ 16th చాప్టర్, లాస్ట్ చాప్టర్ మీకు మ్యాథ్స్ లో ఇది. నెక్స్ట్ 17th చాప్టర్ ఒకటి ఉంది. సో ఆ 17th చాప్టర్ నేను చెప్పనది, ఎందుకంటే టోటల్ 1 to 16 చాప్టర్స్ కలిపితే మీకు 17th చాప్టర్ అవుతుంది. కాబట్టి మీరు 17th చాప్టర్ మీరు ఓన్ గా చేయండి. ఓకేనా? సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.